హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు సగ్గుబియ్యం హల్వా చూపిస్తున్నాను. దానికి 1 గ్లాసు సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజువి తీసుకుని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత దానికి 2 గ్లాసులు పాలు, 1 గ్లాసు బెల్లం పొడి, అర గ్లాసు పంచదార, కొంచెం ఇలాచీ పౌడరు, జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పు నేతిలో వేపి పెట్టుకోవాలి. హల్వా కనుక దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. నానబెట్టిన సగ్గుబియ్యం 1కి 2 నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. నానిన సగ్గుబియ్యం ముందు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికింది. మళ్ళీ అందులో 2 గ్లాసులు పాలు పోసి మళ్ళీ దగ్గర పడనివ్వాలి. ఇలా పాలతో ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో పంచదార, బెల్లం వేసి కలిపి మళ్ళీ దగ్గర పడనివ్వాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేటప్పటికి బీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నేతిలో వేపిన జీడిపప్పు, ఇలాచీ పొడి వేసుకోవాలి. సగ్గుబియ్యం హల్వా రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.